Hello all, good morning, happy Sunday, Shubhodayam. So, welcome to the day number 35, June 29th. BRK with MSP. So, I'm Mohan Srinivas Prasad. So, ఈ రోజు అయితే ఫస్ట్ మనం లేట్ చేయకుండా వెయిట్ చూసుకునేద్దాం. సో ఈ రోజు వెయిట్ చెక్ చేసుకున్న ముందర కోడ్ కి బదులు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటాను. ఓకే, ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. సో ఈ డైట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. ఓకే, ద రీజన్ ఈస్ మై బ్రేకప్. ఎస్, సో నా బ్రేకప్ కి రీజన్ వచ్చి నేను ఫ్యాట్ గా ఉండడం. సో ఆపోజిట్ వాళ్ళని తప్పుగా అనుకోకండి. సో బ్రేకప్ నేనే చెప్పాను. ఓకే, సో నేను బ్రేకప్ ఎవరికి చెప్పాను తెలుసా? పెసరెట్ దోశకి, ఇడ్లీ వడకి, పొంగల్ చట్నీకి, అలాగే మిర్చి బజ్జీకి, బోండాలకి, పలావ్ అండ్ బిర్యానీలకి, అండ్ నా ప్రియమైన స్వీట్స్ అండ్ షుగర్ కి. ఎస్, అలా ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి మళ్ళీ నేను రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యా. ఎవరితో తెలుసా? గీతో, ఆయిల్ తో, బటర్ తో, తర్వాత మంచి గుడ్ ఫుడ్స్ తో, అలాగే నా ఫ్లాట్ స్టమక్ తో, నా ఎనర్జెటిక్ బాడీతో, అలాగే నా గుడ్ హెల్త్ తో. వాట్ అబౌట్ యూ? ఇంకా మీరు ఆ టాక్సిక్ రిలేషన్షిప్ లోనే ఉన్నారా, లేదా హెల్తీ రిలేషన్షిప్ లోకి వచ్చారా, లేదా హెల్తీ రిలేషన్షిప్ లోకి వద్దాం అనుకుంటున్నారా? లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. సో ఆల్ ద బెస్ట్. మీరు కూడా హెల్తీ రిలేషన్షిప్ లోకి త్వరగా వచ్చేయాలని చెప్పి కోరుకుంటాను. టేక్ కేర్. సో బిఆర్కే డైట్ డే 35, డేట్ June 29. వెయిట్ చూసుకుంటే 85.25. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో మామూలుగా మనం చూసుకుంటే 7:30కి అట్లా. సో ఎక్కువనే తగ్గింటాం మనం. నిన్న వచ్చి 85.6 ఉన్నా అనుకుంటా. చూద్దాం చాట్. చూడొచ్చు, నిన్న వచ్చి 85.6 ఉన్నా, ఈ రోజు 85.25 ఉన్నా. అంటే 350 grams తగ్గాం. సూపర్. నిన్న కూడా అరౌండ్ 10 చూసుకున్నాము. సో నిన్నటువంటి ఈ రోజుకి 350 సేమ్ టైమే చూసుకున్నాము. అండ్ ఇంకా చెక్ లిస్ట్ వచ్చేసి నిన్న విటమిన్ 1, 2, 3, 4, 5, 6 కవర్డ్. దెన్ ఎక్సర్సైజ్ ఏం లే, జస్ట్ వాకింగ్ వెళ్ళి ఒక 1 hour, 1.5 hour నైట్ 8కి ఎలా. సో దెన్ ఫుడ్ వచ్చేసి మనము 250 grams ఆఫ్ చికెన్ అండ్ క్యాప్సికమ్, రిడ్జ్ గార్డ్, అది మన ఫుడ్ నిన్న. సో 350 grams ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇది. సో ఈ రోజు వచ్చేసి ఇంకా నార్మల్ గా యాజ్ యూజువల్ 6 pillars మనం కవర్ చేద్దాం. సో 6th pillar కవర్ చేయము, 5 pillars. 6th pillar విటమిన్ డి వీక్లీ వన్స్. ఓకే, సో ఫస్ట్ అయితే ఫ్యాట్ మనమైతే ఈ రోజు 40 grams కి తగ్గించబోతున్నాం. సో ఆయిల్ అయితే ఈ రోజు సండే కదా, ప్రతి సండే మనం తగ్గించుకుంటూ వచ్చాం. సో ముందు 50 grams తీసుకుంటా అన్న. సో ఇప్పుడైతే నేను 40 grams తీసుకుంటా. మ్యాక్స్ అంటే 45 ఈ వీక్, అంతే. అంతకు మించి పైకి వెళ్ళాను అనమాట. అంటే ఎప్పుడైనా తాగాలనిపిస్తే, కొంచెం ఎక్కువ వర్క్ చేస్తానని అనిపిస్తే ఒక 5 grams, దానికి మించి పైకి వెళ్ళాను. అంటే ఇంకోటి మీరు చూసుకోవాలి. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, తగ్గుతానా లేదా అని చెప్పి. 40 grams నేను తగ్గించా అంటే తగ్గుతా అంటే ఓకే. లాస్ట్ వీక్ యాక్చువల్లీ నేను 60 grams నుండి 50 grams తగ్గించాక నాకు వెయిట్ బాగానే తగ్గింది. ముందు కొంచెం ఇట్లా అట్లా అవుతున్నా 1 week 10 days నుండి మనం తగ్గుతానే ఉన్నాం. సో నేను మళ్ళీ పెంచలేదు, గ్రాడ్యువల్ గా 15 వాడుకుంటూ వచ్చా. సో ఇప్పుడు కూడా 40కి తగ్గిస్తాను. 40లో కూడా సేమ్ ప్రకారంగా తగ్గుతా అంటే తగ్గించుకుంటానే పోతాను, లేదంటే కొంచెం పెంచి చూసాను తగ్గుతానని. అని తగ్గకపోతే 40లో తగ్గకపోతే 50కి పోతాను, లేకపోతే 40నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. ఇంకొచ్చేసి ఈరోజు సండే కాబట్టి ఆఫీస్ వెళ్ళట్లేదు. సో మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి ఇంట్లోనే, ప్లస్ లెమన్స్ లేవు కాబట్టి విటమిన్ సి టాబ్లెట్ సెలిన్ 500 mg, అవి ఒక మార్నింగ్ ఒకటి, ఇప్పుడు ఒకటి వేసుకునేసాను, ఇంకోటి నైట్ వేసుకుంటాను. నైట్ అంటే ఈవినింగ్ 7, 8 అరౌండ్ అలా వేసుకోండి. సో ఇంకా ఒమేగా టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్. సో ఇవి మన 6 pillars కవర్ చేస్తా ఉన్నాం అనమాట. సో అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను కవర్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ మనము ఈరోజు ఏం ఫుడ్ చేసుకుంటామని చూద్దాం. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంకోటి, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వాటర్. ఓకే, సో వాటర్ గురించి మీరు 4 liters తాగాలని చెప్పేసి మార్నింగ్ 1 liter, మధ్యాహ్నం 1 liter, నైట్ 1 liter తాగడం కాదు. మినిమం 200 ml ఒక్కొక్కసారి తాగండి. తర్వాత ఫ్రీక్వెంట్ గా తాగుతుండండి, అవర్లీ వన్స్ కానీ, హాఫ్ అన్ అవర్ వన్స్ కానీ. సో అప్పుడే మనకు వెయిట్ కూడా తగ్గడం స్పీడ్ గా జరుగుతుంది. ఎందుకంటే వాటర్ చాలా యూస్ఫుల్ అవుతుంది మన బాడీలో ఫ్యాట్ ని తీసేయడానికి. సో నేను చెప్పా ఒక వీడియోలో మీకు, త్రూ కార్బన్ డైఆక్సైడ్ మనకు చాలా వరకు ఫ్యాట్ వెళ్ళిపోద్ది అని.
సో అది వాటర్ సహాయంతోనే వెళ్తుంది. ఓకే, సో మీరు ఎక్కువ వాటర్ తాగద్దండి, తక్కువ వాటరే ఎక్కువ సార్లు తాగండి. సో నేను లాస్ట్ ఒక 10 days 1 week నుండి అట్లనే చేస్తాను. సో నాకైతే రిజల్ట్ కనిపించింది, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. అది ఇంకోరైతే నాకు మెసేజ్ చేశారు, 10 days నుండి చేశారంట, ఒక ఆల్మోస్ట్ 5 kgs తగ్గారంట. బట్ 2 days నుండి నేను తగ్గట్లేదు, 2 days లో 1 kg ఇంక్రీజ్ అయ్యాను అని చెప్పారు. ఓకే, ఏం తిన్నారని అడిగా. సో ఏం చెప్పారంటే, నిజం చెప్పనా, నేను ఒకరోజు దోశ తిన్నాను, ఒకరోజు దహీ పూరి తిన్నాను అన్నాడు. సో ఇంకా అది మన విఆర్కే డైట్ కాదు కదా, అవుట్ ఆఫ్ ద విఆర్కే డైట్ వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ లావు పెరుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి అని అడిగారు. సో 2 days లిక్విడ్ డైట్ చేయాలి. సో మీరు ఒక్క దోశకి, ఒక్క ప్లేట్ దహీ పూరికి లిక్విడ్ ఐ మీన్ డైట్ నుండి బ్రేక్ అయిపోయి మళ్ళా 2 days లిక్విడ్ డైట్ చేయాలి. ఓకే, సో రోజు మనం చూసాను మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నాము. ఒక దోశ కోసం, ఒక పానీపూరి కోసం మీరు ఆ డైట్ నుండి బయట వచ్చేసి 2 రోజులు లిక్విడ్ డైట్ చేయాలంటే కష్టం కదా. సో మీకు 2 రోజులు నేను చేయగలను లిక్విడ్ డైట్ అనుకుంటే చేయండి, బట్ అది కూడా ఇట్స్ నాట్ రికమెండబుల్. నేను కూడా అలా వచ్చి ఒకసారి 2 days చేసి 10 days లో 1 kg తగ్గా అంతే. సో మీరైతే డైట్ బయటికి రాకండి. నాదేముంది, నేను చెప్తాను, ఒక 2 రోజులు లిక్విడ్ డైట్ చేయండి, తర్వాత మళ్ళీ తగ్గేదేమో తగ్గుతారు, నిదానంగా తగ్గుతారు. బట్ చేసేది మీరు. ఓకే, మీరు మీన్స్ ఎవరైనా, నేను బ్రేక్ చేసే, నేను కూడా చేసేటప్పుడు కనిపిస్తుంది ఆ కష్టం. ఓకే, సో డోంట్ బ్రేక్ ద డైట్, కంటిన్యూ ద డైట్ అండ్ అచీవ్ యువర్ రిజల్ట్స్. అండ్ అలాగే మనకు ఒకరైతే కామెంట్ చేశారు, సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అప్పుడైతే డైట్ కంటిన్యూ చేయొచ్చా అని చెప్పని. సో మై అడ్వైస్ ఈస్, ఆ టైంలో స్టార్ట్ చేయకండి డైట్ ని. ఓకే, అది అయిపోయి 2-3 days లో స్టార్ట్ చేసి తర్వాత కంటిన్యూ చేస్తున్నప్పుడు యూ కెన్ కంటిన్యూ ఇట్. సో ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వదు. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, దే ఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. సో యూ కెన్ కంటిన్యూ యువర్ డైట్, ప్రాబ్లం ఏం లేదు. ఏమవుతుంది, మనం ఈరోజు వంట చూసుకుని వస్తే జీలకర్ర, లవంగం చెక్క, క్యారెట్, టమోటా, క్యాప్సికమ్, 1 ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 1 కుకుంబర్, 2 grams ఆఫ్ చికెన్, డ్రమ్ స్టిక్స్ 3. ఇంకా మీరు మసాలాలు అవన్నీ ఎంతకాలు మీరు అంత వాడుకోవచ్చు. ఫుడ్ అయితే మునక్కాయలు, చికెన్ 5 minutes రెడీ అయిపోద్ది. తర్వాత కుకుంబర్, 1 క్యారెట్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంకిన్ సీడ్స్. అది మన ఈరోజు ఫుడ్. మీరేం చేసుకున్నారో తెలియజేయండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:15 అయింది. నేను ఒక 1 hour వాకింగ్ వెళ్ళేసి వచ్చి పడుకునేస్తా. సో అది నా ఈరోజు డైట్, డే మొత్తం జర్నీ. సో మీరు కూడా ఖచ్చితంగా వాకింగ్ చేయండి. ప్రాణాయామం ఏమన్నా ఒకవేళ వాకింగ్ చేయలేకపోతే ప్రాణాయామం చేసి ట్రై చేయండి. దట్స్ ద వీడియో ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. హోప్ యూ విల్ అచీవ్ యువర్ టార్గెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎక్కడే కానీ మీ కసిని, వెయిట్ తగ్గాలని కోల్పోకండి టిల్ యూ అచీవ్ యువర్ గోల్. గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్.